పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. క్రైస్తవుడంటే వీరుడు, క్రైస్తవుడంటే ధీరుడు, భయపడని వాడు, ఎవరికి తల దించని వాడు. ఆఖరికి ఆస్తినా అది చాలా చిన్న విషయం, ఆరోగ్యం అది చాలా చిన్న విషయం. ఆస్తి పోతున్నా, ఆరోగ్యం పాడైపోతున్నా, అందరూ దూరం అయిపోతున్నా, ఆఖరికి ప్రాణం పోతున్న క్రీస్తు కొరకు నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు కొరకు, క్రైస్తవ్యం కోసం నువ్వు ముందుగా నిలవబడి, అవసరమైతే నా ప్రాణాన్నైనా నేను వదులుకుంటానేమో తప్ప క్రీస్తును, బైబిల్ని నువ్వు వదిలిపెట్టను అని నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడితే అప్పుడు అంటాం, బా ధైర్యవంతుడండి, ధైర్యశాలండి, ఇగో ట్రూ క్రిస్టియన్ అండి ఇతనేనండి, పిరికివాడు కాదండి ఇతను, ఇతరులో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడండి, అందుకేనండి ఇతను దేనికి భయపడటం లేదండి. ఏమండి అందరూ దేనికి భయపడతారు చెప్పండి? ప్రాణానికి భయపడతారు. కానీ ప్రాణానికి కూడా నువ్వు భయపడటం లేదని అంటే అది అప్పుడు నువ్వు క్రైస్తవుడు అర్థం.